టెస్ట్ వచ్చేసి రీనల్ ప్రొఫైల్ అంటే ఆర్ఎఫ్టీ మీన్స్ రీనల్ ఫంక్షన్ టెస్ట్, షార్ట్ ఫామ్లో వచ్చేసి ఆర్ఎఫ్టీ అంటారు. ఇందులో వచ్చేసి మెయిన్గా 3 టెస్టులు ఉంటాయి. మెయిన్గా వచ్చే టెస్టులు ఏంటి అంటే క్రియాటిన్, బ్లడ్ యూరియా అండ్ యూరిక్ యాసిడ్. మెయిన్గా ఈ టెస్టుల వరకే మనం వాడతాము. ఫస్ట్ వీటి నార్మల్ వాల్యూస్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వీటి నార్మల్ వాల్యూస్ వచ్చేసి 0.6 to 1.5. క్రియాటిన్ నార్మల్ వాల్యూ వచ్చేసి 0.6 నుంచి 1.5 అండ్ బ్లడ్ యూరియా నార్మల్ వాల్యూ వచ్చేసి 10 to 50 ఉండాలి. ఈ మధ్యలోపు ఉండాలి, అంటే 10 నుంచి 50 లోపు ఈ మధ్యలో వస్తేనే అది నార్మల్ వాల్యూ. ఒకవేళ ఇన్ కేస్ 50 పైన వస్తే అది హై అని అర్థం. యూరిక్ యాసిడ్ వచ్చేసి 2.4 నుంచి 7 పాయింట్స్ దాకా ఉండాలి. ఇది వచ్చేసి 2.4 నుంచి 7 ఈ మధ్య రేంజ్లో వస్తేనే ఇది నార్మల్ వాల్యూ, లేదంటే అది హై ఉన్నట్లు. మనం రిపోర్ట్లో వచ్చేసి హై అని ఇవ్వాలి, అంటే వాల్యూ ఎంత వస్తే అంతే ఇవ్వాలి. అలానే హై వచ్చిందని హై ఇవ్వడం అలా కాదండి, జస్ట్ ఓన్లీ చెప్తున్నాను అంతే. హై వచ్చి ఇప్పుడు 7.5 అలా వచ్చింది అని అంటే, లేకపోతే 8.9 అలా వచ్చిందంటే రీడింగ్ అనేది అలానే ఇవ్వాలి. అలా అంటే నార్మల్ వాల్యూ వచ్చింది అని చెప్పేసి అలా అయితే ఇవ్వకూడదు. హై వస్తే హైయే ఇవ్వాలి, లో వస్తే లోనే ఇవ్వాలి, ఎంత వస్తే వాల్యూ అయితే అంతే ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు అని అంటే, కిడ్నీల ఫంక్షన్ అనేది ప్రాపర్గా జరగనప్పుడు, లేకపోతే సరిగా వాటర్ తీసుకున్నప్పుడు, అలా ఉన్నప్పుడు మనకి ఏంటంటే స్టమక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. స్టమక్ పెయిన్ అనేది పేషెంట్కి ఎక్కువ వచ్చినప్పుడు కంపల్సరీగా వచ్చేసి స్కానింగ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. స్కానింగ్ తీసుకున్నప్పుడు స్టమక్ పెయిన్ అనేది ఒకవేళ ఫస్ట్ వచ్చేసి టెస్టులు రాసుకోవాలి. టెస్టులు రాసిన తర్వాత స్కానింగ్ తీపించుకోవాలి. స్కానింగ్ తీపించుకునే తర్వాత వచ్చేసి మనకి ఏదైనా స్టోన్ ఉండడము, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే స్కానింగ్లో అనేది పూర్తిగా అర్థమవుతుంది. లేదు ఇన్ కేస్ ఏదైనా క్రియాటిన్ ప్రాబ్లం అలా ఉంటే ఓకే, దానికి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ టెస్ట్ అనేది ఎలా చేస్తామంటే, క్రియాటిన్ టెస్ట్ వచ్చేసి రియేజెంట్ శాంపుల్ వచ్చేసి 1000 మైక్రాన్స్ అండ్ శాంపుల్ వచ్చేసి 100 మైక్రాన్స్ తీసుకోవాలి. ఇమీడియట్లీ యాస్పిరేట్ ఇవ్వడమే. ఇది వచ్చేసి దీనికంటూ టైం అంటూ ఏం ఉండదు. ఫస్ట్ అనేది మిషన్ ఆన్ చేసుకోవాలి. మిషన్ ఆన్ చేసుకునే తర్వాత వచ్చేసి క్రియాటిన్ అనదర్ ట్యూబ్ ఒకటి తీసుకోవాలి. తీసుకునే తర్వాత పక్కన పెట్టుకొని బ్లడ్ శాంపుల్ అనేది ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకుని ఉంటాం కాబట్టి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసుకోవాలి. సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత వచ్చేసి ఆ సీరం అనేది సపరేట్ అవుతుంది. సీరం సపరేట్ అయినప్పుడు మనం ఏమంటే 1000 మైక్రాన్స్ వచ్చేసి రియేజెంట్ తీసుకోవాలి అండ్ 100 మైక్రాన్స్ వచ్చేసి శాంపుల్ తీసుకోవాలి. ఇమ్మీడియట్లీ ఫస్ట్ వాష్ ఇవ్వాలి. మిషన్కి అనేది వాష్ ఇవ్వాలి. టెస్ట్ ప్రిపేర్ చేసుకునే ముందు ఫస్ట్ మిషన్